చెప్తున్నా కదా మంచి ఇప్పుడు ఉన్న ఆడియన్స్ అందరూ సినిమా రిలీజ్ అవుతే అప్పుడున్నంత క్రేజ్ లేకుండా పోయింది. ఓటీటీలో వచ్చేస్తుందిలే అని లైట్ తీసుకునే కొంతమంది కూడా ఉన్నారు. బట్ న్యూటన్స్ థర్డ్ లా ట్రైలర్ తో వీఆర్ ఫిక్స్డ్ 90%. మీరు చెప్పండి యాజ్ అ డైరెక్టర్, ఎందుకు మేము థియేటర్కి వచ్చి చూడాలి అంటే? నేను అడగట్లే, ఆడియన్స్. అంటే మీకు మంచి హై కావాలి సినిమాటిక్గా, అరే ఏం సినిమా చూసాం రా అనిపించాలంటే న్యూటన్స్ చూడండి. రైట్. సుమంత్ గారు, మహేష్ బాబు గారి మూవీ వస్తుంది వారణాసిలో, మీరు ఒక రోల్ చేస్తున్నట్టు విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఓకే. మహేష్ బాబు గారి మూవీ వస్తుంది వారణాసిలో, మీరు ఒక రోల్ చేస్తున్నట్టు విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఓకే. రైట్. మన రాజేష్ గారు కొత్త డైరెక్టర్. మరి కొత్త డైరెక్టర్ అని మీకేం డౌట్ అనిపించలేదా? ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చారు మన రాజేష్ గారికి? ఏంటి మీకేం సందేహాలు లేవా? వాట్ మేడ్ యూ థింక్ టు గివ్ హిమ్ దట్ ఆపర్చునిటీ? హీ కేమ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు చాలా ప్రిసైజ్గా డీటెయిల్డ్గా ఒక 2.5 hours నాకు చెప్పడం జరిగింది. ఎక్కడ బోర్ అనే విషయం పక్కన పెట్టేసేయండి. ప్రతి నిమిషం ఒక ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఒక హై పైన హై. నేను ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు అలా జరుగుతాయి అప్పుడప్పుడు. కొత్త డైరెక్టర్స్ అయినా కూడా ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలోనే లైక్ మళ్ళీ రావాక అలాగే జరిగింది, అనగనగాక అలాగే జరిగింది, ఈ సినిమా సో ఆల్వేస్ లైక్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. అలా న్యూ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్యాడింగ్ కొంచెం పెడితే చాలు, అంతే. బట్ తను అంత డీటెయిల్డ్గా అంత ప్రిపేర్ అయ్యి అంత పట్టుతో కథ చెప్పినప్పుడు నాకు తెలిసిపోతుంది మనకి. అది ఒక సిక్స్త్ సెన్స్ అంటారో ఏంటో కానీ ఆ క్లారిటీ తెలిసిపోతుంది. రైట్. ఐ సా దట్ ఇన్ హిమ్. ఓకే. రాజేష్ గారు, కమింగ్ టు యూ. న్యూటన్స్ థర్డ్ లా ఫస్ట్ పాయింట్, మేము ట్రైలర్ చూడకపోయినా ఇదేదో క్యాచీగా ఉంది, అరే ఈ న్యూటన్స్ థర్డ్ లా ఎందుకు పెట్టిండ్రు అని అనుకోవడానికి పెట్టిండ్రా? వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్? ఒకటి అలా అనుకోవడానికి కూడా పెట్టారు. ఓకే. రెండోది ఈ కథకి మంచి యాప్ట్. ఓకే. అంటే ఒక సినిమా ఆడియన్స్కి ఫస్ట్ కనబడడం కంటే వినబడుతుంది. సో అక్కడి నుంచి మనం ఏదో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి ఆలోచించి ఫస్ట్ అట్లా అనుకున్నా. బట్ కథకి చాలా ప్రాపర్ యాప్ట్ ఉంటుంది. రైట్. ఏంటి ఫర్ ఎవ్రీ యాక్షన్ అంటున్నారు, డైలాగ్స్ అది ఒక డైలాగ్ అయిపోయింది సార్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అయిన అపోజిట్ రియాక్షన్ అని. బట్ సూపర్ క్యాచీ టైటిల్ అని చెప్పొచ్చు. మరి ఈ స్టోరీకి సుమంత్ గారే ఎందుకు పర్ఫెక్ట్ అనుకున్నారు? ఫస్ట్ ఇంకెవరినైనా అనుకున్నారా? అనుకున్నారు. బట్ ఫైనల్లీ సుమంత్ గారే పర్ఫెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? అంటే కథని నమ్మడంలో ఒక కొలమానం ఉంటుంది కదా, సో నాకంటే ఎక్కువ నమ్మారు సార్. అక్కడ నేను ఫ్లాట్ అయ్యా. ఫస్ట్ ఎవరిని అనుకున్నారు చెప్పొచ్చా? ఎందుకులేండి ఎందుకులేండి, మాకు కావాలి, నేషన్ వాంట్స్ టు నో. కావాలి మాకు. రైట్. ఎనీవే, సో ఇందులో యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నారు, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది ఈ మూవీలో? అంటే ఏం చూపించడానికి మీరు ట్రై చేశారు? కథని డ్రైవ్ చేసేది థ్రిల్స్, బట్ ఎండ్ ఆఫ్ ద షో వచ్చేది వెరీ హై ఎమోషన్. రైట్. ఓకే. సో రెండు బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఇప్పుడు మన ఈ థ్రిల్లర్ మూవీస్ వేరే లాంగ్వేజెస్ లో ఎక్కువగా చూస్తూ వస్తాం, ఇక్కడ చాలా తక్కువగా ఈ మధ్యనే వస్తున్నాయి. సో మీరు అలా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు రైట్ దిస్ స్టోరీ? అంటే నేను ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ రాసింది 2019 డిసెంబర్. సో అప్పటికి ఇంకా మనకి అదర్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అంతలా పడలేదు. సో అప్పటి నుంచే నా దగ్గర ఐడియా ఉంది. ఓకే, అమేజింగ్. శ్రీనాథ్ గారు, కమింగ్ టు యూ. ఇప్పుడిప్పుడే మంచి మంచి క్యారెక్టర్స్తో వస్తున్నారు. ఫస్ట్ కమిటీ కూరలు, తర్వాత పెద్దిలో చిన్న క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు ఇది. సో ఏంటి ఇందులో మేము ట్రైలర్ చూస్తే మీరు ఒక జెన్జీలో ఉన్న కిడ్, ఏదో స్పాయిల్డ్ కిడ్, ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ వీడి వల్లే స్టోరీ మలుస్తుందేమో అని అనిపించింది మాకు. సో మీకు పరంగా ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు? ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది అంటే నాకు పర్సనల్గా చేయాలి అని ఫిక్స్ అవ్వాలి అంటే ఇంటెన్సిటీ చాలా ఉండాలి క్యారెక్టర్లో అని నమ్ముతా. అంటే నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతా అట్లాంటి వాటికి. వినయ్ అనే రోల్కి చాలా ఇంటెన్సిటీ ఉంది. అంటే ఆ రేజ్నెస్ వైజ్ కానివ్వండి, ఆర్ ఎమోషనల్ డెప్త్ వైజ్ కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వైజ్ కానివ్వండి, ఆ డెప్త్ ఉంటేనే నాకు
కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది. బికాస్ మీ ఫస్ట్ 2 మూవీస్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్, ఇది ఇంకా డిఫరెంట్ ఉంది. సో ఏమండి ఫస్ట్ అంటే మీ కమిటీ కమిటీ కుర్రోళ్ళు. కుర్రోళ్ళు అండ్ పెద్దిలో చిన్న క్యారెక్టర్. అదే అంటే కథ డ్రైవ్ చేస్తూ ఇంటెన్సిటీ ఉంటే నేను బాగా ఎంజాయ్ చేస్తా. కమిటీ కుర్రోళ్ళలో కూడా ఒక పోర్షన్ వరకు సుబ్బు అనే క్యారెక్టర్ డ్రైవ్ చేస్తుంది ఫ్రమ్ అది రిజర్వేషన్ సీన్ దగ్గర నుంచి టువర్డ్స్ ఫైనల్ గా ఈ సత్య. ఈటీవీ విన్ కాంబో మీకు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. యాక్చువల్లీ వర్కౌట్ అవుతుంది. సుమంత్ గారికి కూడా అనగనగా న్యూట్రన్స్ తో కమిటీ కుర్రోళ్ళు న్యూట్రన్స్ తో అదే ఈటీవీ వైజ్ కూడా చాలా హ్యాపీ. సాయి గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. కమిటీ కుర్రోళ్ళ తర్వాత కూడా చాలాసార్లు కలిసా సాయి గారిని. నాకు కొన్ని నచ్చినవి సాయి గారి దగ్గరికి పిచ్ చేస్తే ఇది కరెక్ట్ త్రినాథ్, ఇది రాంగ్ త్రినాథ్ అని గైడ్ చేసేవారు. అదే ఇప్పుడు డెబ్యూటెంట్స్ హంగర్ ఆకలి మీద ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఫ్యామిలీ ప్యాకెట్ చికెన్ బిర్యానీ పెడుతున్నట్టు నాకైతే విత్ డబుల్ మసాలా కమిటీ కుర్రోళ్ళు బాగా ఘాటుగా ఉంటుంది.